హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు బీమా కోసం మొబైల్ యాప్ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతుల కోసం శుభవార్త తెలియజేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకాలను మరింత బలోపేతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బీమా పథకంతో రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలు సులభంగా పరిష్కరించుకునే వీలు కోసం మొబైల్ యాప్లో తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి రైతు బీమా పథకం వస్తుంది. ఈ రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకొని ఉంటే వారు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం దరఖాస్తు కోసం సాంకేతిక సమస్యలు తొలగించేందుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. 5 లక్షల రూపాయలకు సహాయం అందజేయడానికి రైతు బీమా పథకం కోసం జీవిత బీమా స్థలం గత 10 సంవత్సరాల నుంచి రైతులకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ ఈ పథకం అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అది 10% మంది రైతులకు సహాయం అందడం లేదని చెప్పుకోవచ్చు. వయసు నిర్ధారణ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆధార్ కార్డు తప్పులు ఉండడం, నామినీ పేర్లు సరిగ్గా నమోదు చేయకపోవడం, మరణం ధృవీకరణ పత్రాలు సరైన సమయంలో అందకపోవడం ఇతర కారణాల వల్ల రైతులకు 5 లక్షల రూపాయల సహాయం అందడం లేదు. ఇదే విధంగా కొత్త రైతు బీమా కోసం రైతు పేర్లను నమోదు చేసుకునే విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకే మొబైల్ యాప్ను తీసుకొచ్చిందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ యాప్ ద్వారా రైతులకి నామినీల వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలు కూడా అప్లోడ్ చేయడం సహాయంగా చెల్లింపు చేస్తున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.